నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింహాచలం పంచగ్రామాల సమస్యపై మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. త్వరలో పరిష్కరిస్తామని స్పష్టం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. జనవరి 31 కల్లా ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ప్రజలకు సూచించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. రైల్వే ప్రాజెక్టులు అభివృద్ధి పనుల డిపిఆర్లను సిద్ధం చేయండి, అధికారులను ఆదేశించిన ఎంపీ కేశినేని శివనాథ్. అత్యంత వైభవంగా జరుగుతున్న ఆదిపరాశక్తి శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు. రెవెన్యూ సింహాచల దేవస్థాన భూములకు సంబంధించి పంచగ్రామాల సమస్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, ఉన్నతాధికారులు, ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం పంచగ్రామాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం ముఖ్య నేతలతో పాటు రెవెన్యూ దేవాదాయ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ఈరోజు కీలక సమీక్ష నిర్వహించారన్నారు. ఆ క్రమంలో చాలా ఏళ్లుగా ఉన్న ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులందరితో మాట్లాడారని తెలిపారు. అందులో భాగంగా సింహాచలం పంచగ్రామాల సమస్యపై పరిష్కారాన్ని ఆయన సూచించారని వివరించారు. అయితే దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుని కేంద్ర మాజీ మంత్రి పి అశోక్ గజపతిరాజు అనుమతితో ప్రత్యామ్నాయంగా భూమి ఇచ్చి తద్వారా 12,000 నివాసాలను రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లబోతుందన్నారు. 70,000 మందికి మంచి జరిగేలా 296 జీవోను గతంలో టీడీపీ ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదే ప్రభుత్వం ప్రస్తుతం ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వాతావరణం అలాగే పెట్టుబడిదారులను ఆహ్వానించే విధంగా ఒక సానుకూలత కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందరూ గ్రహించాలి ఎవరి వల్ల మంచి జరుగుతూ ఉంది, ఎవరు గతంలో ప్రజలకు చెడు చేశారు అనేది. ఇప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కులంకుశంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరితో కూడా రాష్ట్ర అధ్యక్షులు అవ్వచ్చు, జనసేన నాయకులు అవ్వచ్చు, మన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు, అందరితో కూడా 1 to 1 కూడా క్లియర్ కట్గా మళ్ళా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా, అలాగే మరి ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి సింహాచలం పంచగ్రామాల సమస్య కూడా. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ఎంతోమంది కూడా హామీలు ఇచ్చారు, కానీ హామీ పూర్తి చేయలేకపోయాం. అది సబ్జుడిస్ కాబట్టి దానికి కూడా ఎట్లా మనం కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెచ్చుకోవాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని అలాగే గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎందుకంటే వారి యొక్క పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అనువంశిక చైర్మన్ కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారి యొక్క అనుమతితో దాదాపుగా 500 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి 12,000 ఇల్లుల దాకా రెగ్యులరైజ్ చేసే ఒక ప్రక్రియ. దానిపైన నిజంగా విశాఖపట్నం పంచగ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందంతో ఉండాలి. దాని పెద్ద ఎత్తున మా నాయకులు కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దానికి మరి ఒకసారి రాజావారి కుటుంబానికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అలాగే గ్రామస్తుల ద్వారా కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఎప్పటి నుంచో ఉన్నటువంటి గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం ఉన్నటువంటి 2014-19లో దాదాపుగా 70,000 మందికి మేలుకు అంటే మంచి జరిగే విధంగా 296 జియో ఇచ్చారో దాంట్లో దాదాపుగా
గత ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళకి సానుకూలంగా స్పందించలేదు, ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్ కన్వెన్స్ డీడీ ఇవ్వలేదు, ఎలిమినేషన్ రైట్స్ ఇవ్వలేదు. దానిపైన కూడా మా ఎమ్మెల్యే అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని గతంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొన్న క్యాబినెట్లో కూడా ఏదైతే మేము డిస్కస్ చేశామో 0 నుంచి 150 యార్డ్స్ ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తా ఉన్నాము. హిందూపురం ఎమ్మెల్యే హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆదేశాల ప్రకారం పార్టీ కార్యాలయంలో బాలకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పార్టీ శ్రేణులు బాలయ్య అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని జై బాలయ్య జై జై బాలయ్య అంటూ నినదించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత నవనీతం సాంబశివరావు మాట్లాడారు. హీరోగా అనేక చిత్రాల్లో నటించి ఎన్నో సందేశాత్మక చిత్రాల్ని బాలకృష్ణ తీయడం జరిగిందన్నారు. ఆయన మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలని ఆకాంక్షించారు. ఆయన నటనను గుర్తించిన కేంద్రం పద్మభూషణ్ అవార్డు అందజేయడం అభినందనీయమన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమేశ్వర గారి పిలుపు మేరకు సినీ వినీల్ ఆకాశంలో నందమూరి వంశం అంటే ఒక చరిత్ర, ఆ చరిత్రని కొనసాగిస్తున్నటువంటి నందమూరి తారక రామారావు గారి వారసుడిగా ప్రవేశించి నేడు 40 సంవత్సరాల సినీ చరిత్రలో అగ్ర హీరోగా వెలుగుతున్నటువంటి నందమూరి బాలకృష్ణకి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చినటువంటి సందర్భంగా వారికి పాలాభిషేకం చేసి భారతదేశ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇటు పౌరాణిక సినిమాలు కానివ్వండి, ఇటు సాంఘిక సినిమాలు కానివ్వండి, ఏ సినిమాలకైనా అగ్ర హీరోల్లో ఒకటి కింద బాలకృష్ణ నటించి ప్రజల్లో మన్నన పొందినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆనాడు ఎన్టీ రామారావు గారు చూపినటువంటి క్రమశిక్షణలో నందమూరి కుటుంబంలోంచి ప్రవేశించినటువంటి బాలకృష్ణ ఈనాడు మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా పాన్ సినిమాలకి భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా నటించేటువంటి పరిస్థితికి ముందుకు పోయాడు. ఈ 40 సంవత్సరంలో పెద్ద ఎత్తున చరిత్రలో నిలిచిపోయేటువంటి పెద్ద పెద్ద సినిమాలు తీసి భారతదేశంలోనే గుర్తింపు పొందినటువంటి తెలుగు సినీ హీరోగా నిలబెట్టినందుకు మన తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగినటువంటి అంశం. ఈ సందర్భంగా బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి ప్రతిభ కలిగినటువంటి నటులకి మరిన్ని అవార్డులు రావాలని, ఆ రకంగా మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకు సాగాలని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, పద్మశ్రీలు పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బాలకృష్ణ గారు వచ్చినందుకు చాలా మాకు అభినందనం. ఆయనకి చాలా హృదయపూర్వక నమస్కారాలు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సెంట్రల్ నియోజకంలో పద్మభూషణ్ అవార్డు ఇచ్చినందుకు మాకు చాలా ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు. ఇట్లు ఈ ప్రోగ్రాం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన వచ్చిన ఆనందంలో తండ్రికి తగ్గ తనయుడిలాగా చేస్తున్నారు. ఆయన అన్నిటిలో కూడా చాలా పేరు మోగిన ఆయన వాళ్ళ నాన్నగారిది పేరు నిలబెడుతున్నారు. ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు బాగా నిండి నూరేళ్ళు కాపాడి అందరికి కూడా ఇలాగే చెయ్యాలి. అందరూ కూడా ఆయన గుర్తించాలా. ఆయన తండ్రిలాగా నిలబడి అన్ని గుర్తింపుగా చేస్తున్నారని అందరూ కూడా మనస్ఫూర్తిగా జై బాలయ్య బాబు, జై బాలయ్య బాబు అని అందరూ కూడా ఇంటింటికి తలుస్తున్నారు. ఆయన వచ్చినందుకు చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు. వైసీపీ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం లేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. నెంబర్ 2 స్థానంలో ఉన్న వారు కూడా పార్టీని వదిలించుకోవాలని చూస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలన్నారు. వైసీపీ దిగజారుడు భావనకు సాక్షి అద్దం పడుతూ వార్తలు రాస్తోందని మండిపడ్డారు. నీతి ఆయోగ్ చెప్పిన విషయాలపై చంద్రబాబును అనడం కరెక్ట్ కాదన్నారు. విపత్తుల మూలంగా రాష్ట్రం లేదా దేశం నష్టపోతే ఏం చేయలేమని, అలా కాకుండా ఓ వ్యక్తి వల్ల రాష్ట్రం నష్టపోతే క్షమించకూడదన్నారు. ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాల్ని పెంచకుండా మూర్ఖత్వపు పాలన ద్వారా మరింత దిగజార్చారని విమర్శించారు. ఆ పార్టీ ఖాళీ అయిపోతున్న పరిస్థితుల్లో, ఖాళీ అంటే చిన్న
రెండో సెకండ్ గ్రేడ్ లీడర్స్ కాదు. నెంబర్ 2 స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీని వదిలించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారంటే అర్థం చేసుకోవాల్సింది పోయి ఆ గందరగోళంలో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. వారి భావాలకి ఒక రూపం ఇచ్చేది, వారి దిగజారిన భావాలకి ఒక రూపం ఇచ్చేది సాక్షి పత్రిక. నీతి ఆయోగ్ గురించి, నీతి ఆయోగ్ చెప్పిన ఆర్థిక పరిస్థితి గురించి, ఆ సందర్భంలో మా నాయకుడు చెప్పిన అభిప్రాయాల గురించి వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నీతి ఆయోగ్ చెప్పిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి దాని గురించి ఆలోచిస్తే సిగ్గుపడాల్సింది, తలదించుకోవాల్సింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. నేను ఏదైనా కరువు కాటకాలతోనో, ప్రకృతి వైపరీత్యాలతోనో, యుద్ధాలతోనో ఏదైనా దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థికంగా నష్టపోతే ఆలోచించవచ్చు. కానీ ఒక వ్యక్తి మూర్ఖత్వ పరిపాలన మూలంగా, దుష్పరిపాలన మూలంగా, చేతకాని పరిపాలన మూలంగా, దోపిడీల మూలంగా ఒక రాష్ట్రం కానీ దేశం కానీ నష్టపోతే ఆ వ్యక్తి క్షమించరాని వ్యక్తి అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి మనం చేస్తాను. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వస్తున్న గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు వాళ్ళందరి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి, ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెంచి, ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించుకోకుండా తన మూర్ఖత్వపు పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదనుకుంటే దమ్ముంటే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిరంగంగా చర్చించడానికి సిద్ధం అని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఆదిపరాశక్తి శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకల సందర్భంగా మృత్యుంజయ పాశుపత్ర హోమం, నవగ్రహ హోమం తదితర వాటిని నిర్వహించినట్లు ఆర్యవేశ సంఘ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వివికే నరసింహారావు అన్నారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు శక్తి స్వరూపిణి అన్నారు. ఈ సంవత్సరం శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా 5 రోజుల పాటు వివిధ ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పాతబస్తీ పూజారి వారి వీధి ఆర్యవేశ కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి సన్నిధిలో పాశుపత్ర హోమం, నవగ్రహ హోమం తదితర వాటిని అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వాసవి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వివికే నరసింహారావు మాట్లాడారు. భారతదేశంలో తొలిసారిగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు సందర్భంగా 5 రోజుల పాటు వివిధ రకాలైన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఇదే ప్రథమమన్నారు. భారతదేశంలో ఎక్కడ 5 రోజుల పాటు వాసవి అమ్మవారి కార్యక్రమాలు నిర్వహించలేదన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీ వాసవి అమ్మవారి సామూహిక వ్రతాల్ని కూడా నిర్వహించామన్నారు. 31వ తేదీన జరిగే రథోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. వాసవి జయ జయ వాసవి శ్రీ వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం ఈరోజు వాసవి వ్రతాలు బహుశా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇది 2వ అయి ఉండొచ్చు. విజయవాడ నగరంలో మొదటిసారిగా చేస్తున్నాం. బెంగళూరు నుంచి మాతాజీ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అనేక వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా మా వాసవి ఫౌండేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళందరూ కూడా తదనంతరం అన్నప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. ఈరోజు మళ్ళా ప్రతిరోజు కూడా అనేక విశేష కార్యక్రమాలు ఉంటాయి. రేపు ఉదయం అమ్మవారికి సారి అనేది ప్రత్యేక కార్యక్రమం పెట్టాం. అలాగే తిరుప్పావడే వెంకటేశ్వర స్వామి జరిగినట్టుగా వాసవి అమ్మవారికి కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో అనేక వేలాది మంది భక్తులు పాల్గొని జయప్రదం చేస్తున్నారు. కనుక మీకు కూడా తెలియజేస్తున్నాం. జయ వాసవి జయ జయ వాసవి. రైట్.
మాచవరం ది విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నేషనల్ ఎలక్ట్రీషియన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డివి సత్యనారాయణ హాజరై థామస్ అల్వా ఎడిసన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టిన రోజును తాము జాతీయ ఎలక్ట్రీషియన్ డేగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. అసోసియేషన్ నగర అధ్యక్షులు కె శ్రీహరిరావు మాట్లాడారు. కార్మికులు సంఘటితంగా కలిసిమెలిసి ఉండాలని, అసోసియేషన్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె మల్లేశ్వరరావు, కోశాధికారి ఎస్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వై శంకర్రావు, గౌరవ సలహాదారు కె బుజ్జి ప్రసంగించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ అధ్యక్షులు శ్రీహరిరావు, కన్వీనర్ వెంకట సత్యనారాయణ, ఎలక్ట్రికల్ చీఫ్ అడ్వైజర్ యనమల శంకర్రావు, బుజ్జి ఎలక్ట్రికల్స్ బుజ్జి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె శ్రీహరిరావు మాట్లాడుతున్నాను. ఈరోజు ఎలక్ట్రీషియన్ డే 6వ వార్షికోత్సవం, నేషనల్ ఎలక్ట్రీషియన్ డే 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో మండలాల్లో కూడా ఎలక్ట్రీషియన్ డే ఘనంగా జరుపుకుంటున్నారు. కార్మికుల ఐక్యత కోసం, కార్మికుల సమస్యల పోరాటం కోసం ఈరోజు మాకు ఒక పండగ రోజుగా కార్మికులందరూ కలిసి పండగ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ వారు ఇక్కడ ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మ్యాక్స్ విజన్ వారి స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఒక కంటి పరీక్షలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ఎలక్ట్రికల్ కంపెనీల వారు కూడా ఇవాళ స్టాల్స్ ఏర్పాటు చేశారు. కార్మికులందరూ కూడా ఈరోజు ఘనంగా నేషనల్ ఎలక్ట్రీషియన్ డే ఈ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ నేషనల్ ఎలక్ట్రీషియన్ డే జరుగుతుంది. దానికి మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించి అందరినీ వాళ్ళ యొక్క ప్రాంతాల్లో చేసుకోమని వాళ్ళు పిలిపించారు. వాళ్ళ పిలుపు మేరకే ఇవాళ విజయవాడ అసోసియేషన్లో ఘనంగా జరుపుకుంటాం. అలాగే చాలా కాల క్రితం మరి ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులకు భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించి సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు. అవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఆగిపోయినాయి. ఈ ప్రభుత్వంలో మరి ఇస్తానని కూడా వాగ్దానం చేశారు ముఖ్యమంత్రుల వారి గారు. వారికి ఈ సభాముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే త్వరలోనే ఈ సంక్షేమ పథకాలు, భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమ పథకాలు అందజేయాలని మరీ కోరుకుంటున్నాం. ది విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ కన్వీనర్ ధనేకుల వెంకట సత్యనారాయణ మాట్లాడుతున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కూడా నేను ఆ కార్యక్రమాలన్నీ చూస్తున్నాను. ఈ రోజున జనవరి 27 నేషనల్ ఎలక్ట్రీషియన్ డేగా మొత్తం వివిధ రాష్ట్రాల్లో ఘనంగా ఈ పండుగ వాతావరణం సృష్టించి ఎలక్ట్రికల్ కార్మికులందరూ ఉవ్వెత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొంటున్నారు. అలాగే మాకు ప్రభుత్వంతో కొన్ని సమస్యలు ఉన్నాయి. ముందు మెయిన్ మాకు భవన నిర్మాణ కార్మికులు బీఓసి గత ప్రభుత్వం ఆపేసింది. దాన్ని మాకు మళ్ళీ అమలుపరచాలని రాష్ట్ర అధ్యక్షులుగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఎక్కువగా మేము ప్రైవేట్ విద్యుత్ కార్మికులను ఇబ్బంది పడేది ఏంటంటే ముందుగా ఈఎస్ఐ సదుపాయం ఒకటి మాకంటూ ఎలక్ట్రికల్కి ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. మన కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి మా సమస్యలు మేము నెరవేర్చుకోవడానికి ముందుగా అందరం కలిసికట్టుగా ఉంటామని తెలియజేస్తున్నాను. ది ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ నేషనల్ ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా ది విజయవాడ ఎలక్ట్రికల్ అసోసియేషన్ అడ్వైజర్గా చీఫ్ అడ్వైజర్గా యనమల శంకరావు మా యొక్క విద్యుత్ కార్మికులు మేము ఎన్నో నుంచో పోరాడుతున్నాం. మరి మా విద్యుత్ కార్మికులకి ఈఎస్ఐ సదుపాయం మరియు మా యొక్క విద్యుత్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఎన్నో సంవత్సరాల నుంచి కోరుతున్నాం. మరి మా పెద్దలు కూడా దీన్ని గురించి చాలా ఆలోచించారు. మరి దీన్ని ఎలాగోలా ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తించి మరి ఎలక్ట్రీషియన్ డే కూడా మేము 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మరి ఈసారైనా మమ్మల్ని గుర్తించి ఈ ప్రభుత్వం మాకు కల్పిస్తుందని చెప్పి మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జనవరి 27 ఎలక్ట్రీషియన్ డేగా ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాను. ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్లో ఎలక్ట్రీషియన్లు అందరూ సభ్యత్వం కట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.
మచిలీపట్నం నోబుల్ కాలనీకి చెందిన ఎస్తేర్ అనూహ్య హత్య కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం బాధాకరమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 2014 డిసెంబర్లో క్రిస్మస్ పండుగకు మచిలీపట్నం వచ్చిన అమ్మ అనూహ్య జనవరి 5న ముంబై వెళ్లగా అక్కడ చెందిన భాను అనే టాక్సీ డ్రైవర్ అత్యాచారం చేసి కాల్చి చంపేయడం జరిగిందన్నారు. ఈ కేసులో నిందితుడికి ముంబై ఉమెన్స్ కోర్టు ఉరిశిక్ష వేయడం దాన్ని ముంబై హైకోర్టు కూడా సమర్థించిందన్నారు. మచిలీపట్నం నోబుల్ కాలనీకి చెందిన ఎస్తేర్ అనూహ్య మరి ఆ కేసుని ఒక సంచలనమైనటువంటి భారతదేశంలో ఒక సంచలనంగా ఉన్నటువంటి కేసు మరి నిన్న సుప్రీంకోర్టులో కొట్టివేయటం అనేది కొంత బాధాకరం. ఎందుకంటే 2014 సంవత్సరంలో ఆ రోజున మరి 2013 డిసెంబర్లో జరిగినటువంటి క్రిస్మస్కి కానీ అలాగే న్యూ ఇయర్ వేడుకల్లో కూడా పాల్గొని 2014 జనవరి 5వ తారీఖున మరి మచిలీపట్నం నుంచి ముంబైకి వెళ్ళడం, రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మరి అక్కడ ట్యాక్సీ వాళ్ళలాగా వచ్చి అమ్మాయిని బండి మీద ఎక్కించుకెళ్ళి బండి మీద తీసుకెళ్ళి బలవంతంగా మరి ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి హత్య చేయడం జరిగింది. మరి అదేవిధంగా కాల్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఆ రోజున మరి ఉమెన్స్ కోర్టు 2016లో, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనం అయింది, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు. ఆనాడు హోమ్ మినిస్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యే కేసు వెంటనే రిజిస్టర్ చేయటం, ముద్దాయిని అరెస్ట్ చేయటం, ఆ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా బండి మీద వెళ్ళడం అన్నీ కూడా సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా మేము ఆ రోజు చూస్తాం జరిగింది. మరి 2016లో ఉమెన్స్ కోర్టు కూడా వారికి మరణశిక్ష విధించడం, దాని మీద అతను హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు దాన్ని తిరస్కరించడం, కానీ సుప్రీంకోర్టులోకి వచ్చేటప్పటికి దాన్ని కొట్టివేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళ ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి మరి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలతో కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పులతో కూడా సంబంధం లేకుండా మరి ఇటువంటి తీర్పు రావడం అనేది ఇది బాధాకరం. నిజంగా మరి దీని మీద తప్పకుండా ఎలా మనం న్యాయం చేయగలుగుతామో ఆ కుటుంబానికి, అలాగే ఆడబిడ్డల మీద జరిగే అఘాయిత్యాల మీద మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పునరాలోచన చేస్తాయని చెప్పి భావిస్తూ, తప్పకుండా దీని మీద మేము కూడా మా వంతు దీని మీద మరి సంబంధిత పెద్దల దృష్టి తీసుకెళ్ళి లీగల్గా కూడా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విజయవాడ నగరపాలక సంస్థ వారు జారీ చేసిన పట్టాలను గజం కేవలం 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు జనవరి 31 ఆఖరి తేదీని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో అన్నారు. పాయకాపురం, కొత్త రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో విజయవాడ నగరపాలక సంస్థ వారు కేటాయించిన పట్టాలను గజం 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో జరుగుతుందని, ఇంకా ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఎవరెవరైతే చేయించుకోవాలో జనవరి 31వ తేదీ కల్లా ఇంటి రిజిస్ట్రేషన్ చేయించుకోగలరని ప్రభుత్వం వారు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కమిషనర్ కోరారు. నేడు భారతదేశం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి గాంధీజమే శరణ్యమని మాజీ మంత్రి వర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 29న గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గాంధీ ఆశించిన సమాజం నేటి పరిస్థితులు అనే అంశంపై జనచైతన్య వేదిక హాల్లో జరిగిన చర్చా గోష్ఠికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రధాన వక్తగా విచ్చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగించారు. గాంధీజీ అవసరం గతం కన్నా నేడు ఎక్కువగా ఉందని, హింస, కుల, మత, ప్రాంతీయ తత్వాలు, అవినీతి, వినియోగ తత్వం లాంటి సమస్యల పరిష్కారానికి గాంధీ ఈస పరిష్కారాలు చూపిస్తోందన్నారు. హింస ప్రతి హింసకు దోవతీస్తుందని నమ్మి అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించిన మహానీయుడు మహాత్మా గాంధీజీ అని కొనియాడారు. కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ మత సహనాన్ని ఉద్బోధిస్తూ హిందూ ముస్లిం ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన గాంధీజీని భారత ప్రజలు ఎన్నడూ మర్చిపోరాదన్నారు. నేడు మతోన్మాదులు గాంధీజీ, నెహ్రూలపై దుష్ప్రచారం చేస్తూ దేశభక్తులుగా చెలామణి అవుతున్నారన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లభరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ గాంధీజీ దక్షిణాఫ్రికాలోనే సత్యాగ్రహం ఆయుధాన్ని ఉపయోగించారని, రైతు సమస్యలపై అంటరానితనంపై ఉద్యమిస్తూ స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ విదేశీ వస్తువులను బహిష్కరిస్తూ స్వరాజ్ సాధన లక్ష్యంతో స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది భారతీయుల్ని భాగస్వామ్యం చేశారన్నారు. ఇప్పుడు క్రైస్ట్ ఈజ్ గాడ్, యూ బిలీవ్ ఇట్ అండ్ యూ బే దేర్, అక్కడే ఉండు. ఇస్లాంలో అల్లా దేవుడు, అల్లా దగ్గరే ఉండు. నువ్వు మనుషులు ఎందుకు ప్రేమించలేవు?
ఇతర మతాల్లో వాళ్ళని ఎందుకు ప్రేమించలేవు? నువ్వు నిజంగా దేవుణ్ణి విశ్వసిస్తే హిందూగా ఉంటే హిందూగానే ఉండు. నువ్వు మళ్ళీ మతం మారితే దేవుడు ఏంటి? దేవుడు అంటే ఒక్కడే, సత్యం అంటే ఒకటే, ట్రూత్ ఈజ్ గాడ్ అని చెప్పింది అక్కడే ఆయన. నాన్ వైలెన్స్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఫర్ హ్యూమన్ లివింగ్. మనం నాన్ వైలెన్స్ ఉంటేనే భారతదేశం ఎదుగుతుంది. ఇన్ని కోట్ల మంది, 150 కోట్ల మంది పని చేయగలిగితే ఎంత ఉత్పత్తి వస్తుంది? ఎంత చీప్గా దొరుకుతాయి వస్తువులు. కానీ ఆ ప్రొడక్టివిటీలో ఇప్పుడు మన దేశంలో 50% లోపే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ప్రొడక్టివిటీలో. గాంధీ అందరిని ప్రొడక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలన్నాడు. అందరూ పార్టిసిపేట్ చేయాలంటే, ఆ వాతావరణం ఉండాలంటే ఆ కన్జ్యూమరిజం తగ్గాలని చెప్పాడు. అందుకే గ్రామ స్వరాజ్యం అని చెప్పాడు, సర్వోదయం అని చెప్పాడు ఆయన. అందువల్ల గాంధీ గారి రిలవెన్స్ అంటే టాలరెన్స్లో రిలవెన్స్. ట్రస్టీషిప్ అన్నాడు. అందుకనే ట్రస్టీషిప్ అంటే ఏంటి? ఉన్నవాళ్ళు ఉంటే సంపాదించుకుంటే తప్పేం లేదు. కానీ మీరు ఆ ప్రాపర్టీకి ట్రస్టీషిప్ మీరు మళ్ళీ ఉత్పత్తి పెంచి 10 మందికి ఉద్యోగాలు కల్పించాలి. అంతేగాని మీ సంపద ఇందాక సంపద పెరిగిపోవటం ఏంటి? ఆ సంపద మళ్ళీ పేదవాళ్ళకి వాడాలి కదా నువ్వు. అది ఆయన చెప్పిన సిద్ధాంతం. అందువల్ల ఎకనమిక్ డెమోక్రసీ ఉండాలని చెప్పాడు ఆయన. లిబరలిజం కన్జర్వేటిజం ఇప్పుడు గొడవంతా అదే. గాంధీజీ పోరాడి సాధించిన స్వాతంత్రం ఈరోజు ఎలా ఉందనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆనాడు ట్రస్టీషిప్ అని ఎవరైనా సంపాదిస్తే అది తనకు ఒక్కరికే కాదు, అది దేశం మొత్తాన్ని యొక్క సంపద. దానికి ఆయన ఓన్లీ ట్రస్ట్గా మాత్రమే ఉంటాడు. తద్వారా సమాజంలో ఉన్న అసమానతలు తగ్గుతాయి, సామాజిక న్యాయం జరుగుద్ది, ఆర్థిక అసమానతలు తగ్గుతాయని ఆనాడు చాలా ఆయన ఉద్బోధించాడు. ప్రపంచవ్యాప్తంగా ట్రస్టీషిప్ అనే ఒక భావాన్ని తీసుకెళ్ళాడు. కానీ ఈరోజు మనం గమనిస్తే 1948 నుంచి ఈరోజు వరకు పరిశీలిస్తే ట్రస్టీషిప్ అనే భావన ఎక్కడ కనపడదు. దానికి బదులు విపరీతంగా ప్రజల మధ్య అసమానతలు పెరిగినాయి, ఆర్థిక అసమానతలు పెరిగినాయి. వరల్డ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఒక సంస్థ ప్రపంచంలో ఉన్న ఆర్థికవేత్తలంతా కూర్చొని ఒక రిపోర్ట్ తయారు చేస్తే అత్యధిక అసమానతలు ఉన్న దేశంగా భారతదేశాన్ని గుర్తించింది. 1% ప్రజల చేతుల్లో 40% సంపద ఉందని, ఆ 1% ప్రజలు భారతదేశం యొక్క జాతీయ ఆదాయంలో 22% ఆదాయాన్ని పొందుతున్నారని ఆ నివేదిక తెలియజేస్తుంది. అంటే స్వాతంత్రం తర్వాత అసమానతలు ఎంత వేగంగా ఎక్కువగా పెరిగినాయో, ముఖ్యంగా 1990 తర్వాత ఆ వేగం మరింత ఎక్కువైంది. ప్రజల విస్తృత ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల్ని సమిష్టి భాగస్వామ్యంతో సత్వరమే పూర్తి చేసేందుకు అవసరమైన డిపిఆర్లను త్వరితగతిన సిద్ధం చేయాలని, ఇప్పటికే చేపట్టిన పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ దృష్టికి తీసుకొచ్చారు. రైల్వేతో ముడిపడిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల పూర్తి చేసేందుకు బుధవారం జిల్లా కలెక్టరేట్లో ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రెవెన్యూ, మున్సిపల్, ఆర్&బి, జాతీయ రహదారులు, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. రైల్వేతో ముడిపడిన ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఎస్టేట్ సెక్షన్ల అంశాలపై సమావేశం దృష్టి సారించింది. విజయవాడను ఇబ్బంది పెట్టిన వరదలు పునరావృతం కాకుండా రైల్వే భాగస్వామ్యంతో చేపట్టాల్సిన పనుల నిరాటంకంగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో శ్రీ సత్యసాయి 19వ వార్షికోత్సవ సందర్భంగా పలు సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆలయ చైర్మన్ పాతూరి నాగభూషణం తెలిపారు. నేడు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 18 సంవత్సరాలుగా దక్షిణ షిరిడీగా పేరుగాంచిన పెదవడ్లపూడి సాయినాథుని ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలకు పలువురు ప్రముఖులు, వీఐపీలు, భక్తులు హాజరవుతారని, అదేవిధంగా భక్తులందరూ పాల్గొని ఈ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు వైద్యం శాంతారావు, రామినేని ఫౌండేషన్ రామినేని తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ప్రయత్నం చేశా, కానీ నాకు రాలా. వచ్చినందుకు మనం ఆనందపడాలి. అది మన ఊరు వచ్చినందుకు. మరి స్కాలర్షిప్లు ఇస్తూ విశిష్ట పురస్కార, విశేష పురస్కార కూడా అవార్డులు ఇస్తూ, మరి వాళ్ళ నాన్న ఏదైతే ఒక మంచి ఆశయాలతో ఆ రామినేని ఫౌండేషన్ పెట్టారో దాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన సోదరులు ధర్మప్రచారి గారికి, అదేవిధంగా రాఘవయ్య గారు నా క్లాస్మేట్,
ఇంజనీరింగ్ చేసి మళ్ళీ ఫారిన్ వెళ్ళి అక్కడ ఆ ఉద్యోగం నచ్చక మళ్ళా పూనా వచ్చి వ్యవసాయం చేసి ఆ వ్యవసాయం నచ్చక అది నాకు అప్పచెప్పి నాకంటే తెలివితేటలకు వచ్చి ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వచ్చి సక్సెస్ అయిన వ్యక్తి అతనికి తప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఒక వ్యక్తి సక్సెస్ అనేది ఇంజనీరింగ్ చదివి ఎన్ని మార్పులకు వచ్చారో చూడండి, అది నేను అంటుంది. ఈ రోజున మన పెదవడ్లపూడి సాయిబాబా మందిరానికి మంగళగిరి గుంటూరు జిల్లాలో ముఖ్య అతిథిగా ఈ పత్రికా విలేకరుల సమావేశానికి సోదరులు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి శాంతారాం గారు రావటం, అదేవిధంగా రామినేని ఫౌండేషన్ ధర్మ ప్రచారకు సోదరులు రాఘవయ్య గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులు సోదరులు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు 3వ తారీఖున పెదవాడ్లపూడిలో 19వ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం లాగానే ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దీనికి దరిదాపుగా 90,000 మంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. 70,000 మందికి అన్నదానం, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వివిధ దేశాల నుంచి కూడా సాయిబాబా భక్తులు దీనికి దక్షిణ షిరిడి అని కె విశ్వనాథ్ గారు ఏదైతే పేరు పెట్టారో ఆ విధమైనటువంటి దక్షిణ షిరిడిగా దీన్ని నమ్మి వస్తూ ఉన్నారు. అదేవిధంగా గుడితో పాటు గోశాల కూడా పెట్టడం జరిగింది. గోవులను దర్శించుకున్నట్టయితే గోసేవే గోవిందుడి సేవ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి పాడి పంట బాగుండాలంటే గోవులు బాగుండాలి. అటువంటి గోవులను కూడా దర్శించి వాటి సేవ చేయాలని చెప్పి అందరిని కోరుతా ఉన్నాను. ఈ 3వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని కోరుకుంటూ ముందుగా మా శాంతారామ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహాచలం పంచగ్రామాల సమస్యపై మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. త్వరలో పరిష్కరిస్తామని స్పష్టం చేసిన మంత్రి అనగాని సత్యప్రసాద్. జనవరి 31 కల్లా ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ప్రజలకు సూచించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. రైల్వే ప్రాజెక్టులు అభివృద్ధి పనుల డిపిఆర్లను సిద్ధం చేయండి, అధికారులను ఆదేశించిన ఎంపీ కేశినేని శివనాథ్. అత్యంత వైభవంగా జరుగుతున్న ఆదిపరాశక్తి శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.